దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. మరి యేసయ్య అంటున్నాడు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, మరి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి దప్పికొనడు అని యేసయ్య మనకు తెలియజేస్తున్నాడు. నిజమైన జీవాహారము దేవుని వాక్యమేనండి. ఈ దేవుని వాక్యమే నిజమైన జీవాహారం. మన యొక్క భౌతిక దేహమును, శరీరమును మనం పోషించుకోవాలంటే మనం ఆహారం తీసుకోవాల్సిందే. ఆహారం తీసుకుంటేనే మనం బలముగా ఉంటాము, మరి చురుకుగా ఉంటాము. మరి లోపల ఉన్నటువంటి మరి ఆత్మకు ఈ యొక్క దేవుని వాక్యమేనండి నిజమైన ఆహారం. మన యొక్క భౌతిక దేహానికి మనము రోజు తీసుకునే ఆహారం సరిపోవచ్చు, కానీ లోపల ఉన్నట్టు మన అంతరంగిక పురుషుడు లేక మన ఆత్మను మనం పోషించుకోవాలంటే దేవుని వాక్యములను చదవడం ద్వారా, దేవుని వాక్యమును మనం ధ్యానించడం ద్వారా ఈ యొక్క ఆత్మను పోషించుకోగలుగుతున్నాం. దేవుడు చెప్తున్న వాగ్దానం ఏమంటే, నేను మిమ్మల్ని పోషించువాడను. ఆయన మనల్ని శారీరకంగానూ పోషించువాడు, మరియు ఆత్మీయంగాను ఆయనే మనల్ని పోషించువాడు. కాబట్టి దేవుని యొక్క పాదముల యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని రెండు విధములుగా ఆయనను పోషించుచున్నాడు. వాక్యము చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యం ప్రారంభించుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవుడా, మీ బంగారు పాదములకు వందనాలు నా తండ్రి. ఈ యొక్క సమయంలో నా ప్రభువా, మీ యొక్క జీవాహారమును యేసయ్య, మరి యొక్క మీ వాక్యమును వింటున్న మా ప్రియులందరితో మీరు మాట్లాడండి నా ప్రభువా. నన్ను నీ సులువు మాటలు మరుగుపరిచి నన్ను నీ నోటి బోరగా వాడుకొని ప్రభువా, మా ప్రియులందరితో మీరు మాట్లాడిన ప్రభువా, మాట్లాడమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రతిమాలు వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ఆయన మనల్ని తృప్తిపరచువాడు, మరి ఆయన మనల్ని పోషించువాడు అని అనేక వాగ్దానాలు చేసి ఉంటున్నాడు. చూడండి, అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనంలో కూడా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన యొద్దకు వచ్చి వారిని మరియు ఆయనను ఆశ్రయించు వారిని ఆయన మేలులతో తృప్తిపరచుచున్నాడు. మరి ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచుచున్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును ఆయన మేలులతో నింపి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆకలి కొనిన వారి ఆకలి తీర్చువాడు ఆయనే, మరి మనకందరికీ ఆహారం దయచేయువాడు ఆయనే. కాబట్టి ఆయన యందు మనం గురి నిలిపి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని మరి మేలుతో మరి ఆయన నింపుచున్నాడు. అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథము 105వ కీర్తన 40-41వ వచనం చదివినట్టయితే, వారు మనవి చేయగా ఆయన పూరేలను రప్పించను, ఆకాశంలో నుండి ఆహారం తెచ్చి వారిని తృప్తిపరచెను, బండను చీల్చగా నీళ్లు ఉబికి పైకి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. ఎవరికి ఆయన ఆజ్ఞాపించిన వెంటనే పూరేళ్ళు వచ్చి వారినాయంట, మరి ఆకాశం నుండి వారికి ఆహార ధాన్యం అందించినాడంట, బండ నుండి ఆయన నీళ్ళు అందించిన ఎవరికంటే ఇశ్రాయేలీయులకు ఆయన ఈ మేళ్ళన్నీ చేసి ఉంటున్నాడు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరముల పాటు వారు ఐగుప్తులో కఠినమైన బానిసత్వం అనుభవించిన తర్వాత మోషే మరియు అహరోను గారి నాయకత్వంలో దేవుడు వారిని ఐగుప్తులో నుంచి వారిని బయటకు తీసుకుని వచ్చినాడు. ఫరోకు 10 రకాల తీర్పులు తీర్చి 10 రకాల తెగుళ్ళు వారికి ఇవ్వడం ద్వారా ఫరో మెడను వంచి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను ఆయన బయటకు తీసుకుని వచ్చింటున్నాడు. 40 సంవత్సరముల పాటు వారు అరణ్యంలో ప్రయాణం చేసి ఉంటున్నారు. మరి ఈ 40 సంవత్సరముల పాటు ఇశ్రాయేలును అత్యద్భుతంగా ఆయన పోషించి ఉంటున్నాడు. ఎన్నో అద్భుతాలు
జరిగినాయండి 40 ఏళ్ల ప్రయాణంలో. మరి ఆకాశం నుండి వారికి ఆహారం అందించి ఉంటున్నాడు. మరి వారు ఆశ్చర్యపోయి ఉంటున్నారు. మరి చూడండి, మరి నిర్గమకాండం 16:14లో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. మోషే అహరోనుల పైన ఇశ్రాయేలు తరచుగా వారి పైన సనిగేవారు. మాకు ఆహారం లేదే, మాకు తాగడానికి నీళ్లు లేదే, ఇదిగో మేము ఐగుప్తులోనే మేము చాలా బాగా ఉన్నామే, అక్కడ మాకు దొరుకు కీరకాయలు ఎక్కడ, అక్కడ మాకు దొరుకు ఉల్లిపాయలు ఎక్కడ, కూరాకులు ఎక్కడ, ఇవన్నీ మాకు అక్కడ సమృద్ధిగా ఉండేటివే అని మోషే అహరోనుల పైన తరచుగా ఇశ్రాయేలు వారు వారి పైన సనిగేవారు. మరి ఆ సమయంలో దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు. మోషే, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. ప్రతిరోజు మరి ఉదయమున మంచు వలె ఆ యొక్క పాలెము పైన మంచు కురిసేది. మరి ఆ మంచు ఎండ వేడిమికి ఇరిగిపోయిన తర్వాత వారికి గింజలు కనబడేటివి, అనగా ఇవి కొత్తిమీర గింజల వలె వారికి కనబడేది. వారు ఇశ్రాయేలు అయ్యో ఇది ఏమని వారు అనుకున్నప్పుడు, ఇది ఏమి అనగా అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది, దాని పేరు మన్నా. మన్నా అనగా దేవదూతలు భుజించు ఆహారమును ఇశ్రాయేలుకు దేవుడు నిత్యము ప్రతిరోజు వారికి అందించేవారు. రాత్రి సమయంలో మంచు పడటం ద్వారా మరి అవి ఉదయం ఎండవేడికి అవి కరిగి వారికి కొత్తిమీర గింజల వలె వారికి కనబడేది. దేవుడు వారికి ఆజ్ఞాపించుచున్నాడు, ప్రతి మనుష్యుడు ఒక ఓమేరు చొప్పున వాటిని మీరు కూర్చుకొనవలెను. ఎవడైనా ఎక్కువనైనా కూర్చుకొనకూడదు, తక్కువనైనా కూర్చుకొనకూడదు, కానీ మీరు ఒకరికి ఒక ఓమేరు చొప్పున వాటిని మీరు కూర్చుకొనవలెను. మరియు 6 రోజులు మీరు ఒక్కొక్క ఓమేరు కూర్చుకొనవలెను. మరి 6వ రోజు మీరు వాటిని రెండంతలుగా మీరు కూర్చుకోవాలి. ఎందుకనగా 7వ రోజు విశ్రాంతి దినం కాబట్టి, 7వ రోజు అవి మీకు దొరకదు కాబట్టి మీరు 6వ రోజునే వాటిని 2 ఓమేరుల చొప్పున మీరు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలు అందరూ ప్రతిరోజు వాటిని కూర్చుకొన వారు. మరి వాటిని దంచి వాటితో పాటు చక్కగా వారు అప్పములు వారు తయారు చేసుకొని చక్కగా వారిని భుజించేవారు. మరి ఇశ్రాయేలు వాటికి మన్నా అని పేరు పెట్టారట. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం 31వ వచనంలో ఇశ్రాయేలు దానికి మన్నా అను పేరు పెట్టింది. అది తెల్లని కొత్తిమీర గింజల వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపము వలె ఉండేనంట. అద్భుతమైన ఆహారము దేవుడు వారికి ఇచ్చుతాడు. తేనెతో కలిపిన అపూపం వలె, అంటే నోటికి కమ్మగా రుచికరమైన ఆహారం దేవుడు వారికి అందించి ఉంటున్నాడు. ఈ యొక్క మన్నా దేవదూతలు భుజించే ఆహారం అని కూడా వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. మీరు కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు చదివినట్టయితే, ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను, మరియు ఆహారములకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవదూతలు తినే ఆహారమును దేవుడు వారికి, ఇశ్రాయేలు జనానికి ఆయన అనుగ్రహించుతున్నారండి. 40 సంవత్సరముల పాటు ఈ మన్నాను వారు భుజించినారు. అంత మాత్రమే కాకుండా సాయంత్రం వేళల్లో పాలెము చుట్టూ పూరేళ్ళు వచ్చి వ్రాలేటివి. మరి వాటిని పట్టుకొని మాంసాహారం వారు తిన్నారు. ఉదయమునేమో మన్నాతో రొట్టెలు చేసుకున్నారు, సాయంత్రం పూరేళ్ళతో మాంసాహారం తింటూ సమృద్ధి కలిగిన జీవితం జీవిస్తూ, తప్పికొంటే బండ నుంచి వారికి దేవుడు నీళ్లు జల ప్రవాహమును వారికి కురిపించి ఉంటున్నాడు. మరి ఇన్ని అద్భుతాలు చూసినా కానీ ఇశ్రాయేలీలు దేవుణ్ణి విస్మరించి ఆయన పైన సనుగుచునే ఉన్నారు. 40 సంవత్సరముల పాటు వారు వేసుకున్న బట్టలు పాతగిలిపోలేదు, వారు వేసుకున్న చెప్పులు చినిగిపోలేదు. ఎన్ని అద్భుతాలు జరిగినాయండి! బండ నుండి నీరు, ఆకాశం నుండి మన్నా, మరి పూరేళ్ళు, వీటన్నిటితో వారిని సర్వ సమృద్ధితో దేవుడు వారిని పోషించి ఉంటున్నాడు. ఈ యొక్క మన్నా ఎప్పటిదాకా కురిసిందంటే, ఇశ్రాయేలీలు 40వ సంవత్సరం తర్వాత, మరి యోర్దాను నది దాటిన తర్వాత యెరికో మైదానంలో వారు ఆ యొక్క దేశ పంటను వారు తిన్నప్పుడు పైనుంచి కురియు మన్నా ఆగిపోయినట్టుగా మనం యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం.
మరి ఈ యొక్క ఇంత అద్భుతంగా పోషించినా కానీ దేవుని పైన వారు సనుగులు మాత్రం వారు ఆపకుండానే వారు దేవుని యొక్క ఉగ్రత కూడా లోయినట్టుగా మనము వాక్యంలో చూస్తున్నాం. ఇవన్నీ పాత నిబంధనలో మనం చూసినట్టయితే క్రొత్త నిబంధనలోనికి వచ్చేపాటికి ఈ యొక్క నిజమైన మన్నా, పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా, జీవాహారమైన వాడు ఎవరంటే మన ప్రభువు రక్షకుడనైన యేసుక్రీస్తే. చూడండి, మీకు యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుంచి 51 వచనం వరకు యేసయ్య ఈ మాటలు మనతో పలుకుచున్నాడు. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయేది, దీనిని తినను తినవాత చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోకంలో దిగి వచ్చిన జీవాహారము నేనే. పూర్వం మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నా గారి వారు చనిపోయినారు, మరి నేనిచ్చు ఆహారం తినువాడు ఎన్నటికి చనిపోడు. యేసయ్య అంటున్నాడు, అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొన్ని కఠినమైన మాటలు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు ఆయన. అనగా యేసయ్యను మనము కొరుక్కొని కోసుకొని తినడం కాదండి. జీవాహారం అంటే మన పరిశుద్ధ గ్రంథం. ఎందుకనగా మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు, మన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఈ యొక్క దేవుని వాక్యమును ఎవరైతే ప్రతిరోజు దాన్ని ధ్యానించి వాటిని ఆహారంగా భుజిస్తారో, అనగా దేవుని బైబిల్ గ్రంథంలోని పేజీలు చింపుకొని తినమని నేను చెప్పడం లేదు, కానీ వాటిని ధ్యానించిన వాడు, వాటిని చక్కగా చదువుకొని వాటి ప్రకారము ఆ యేసుప్రభు యొక్క ఆజ్ఞలు గైకొని వాడు నిత్య జీవమునకు పోవు మార్గం వాడు వెళ్ళబోచున్నాడు. అదేనండి యేసయ్య చెప్పుచున్న మాట. మరి అంత మాత్రమే కాకుండా పాప క్షమాపణ నిమిత్తం మన సంఘములలో ప్రతి నెల మనం ఆచరించుకునే ప్రభురాత్రి భోజన సంస్కారం మనము ఆచరించాలి. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క శరీరము మరి మనం తీసుకునే అప్పమునకు సాదృశ్యంగా ఉంటున్నది. మనం తీసుకునే అప్పము యేసుక్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యంగా ఉంటున్నది. మనం తీసుకునే యొక్క ద్రాక్షారసము ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉంటున్నది. అనగా ఎవరైతే క్రీస్తు రక్తంతో కడగబడతారో ప్రతి పాపం నుండి వారు విడుదల పొంది దేవుడిచ్చి నిత్య జీవమునకు వాడు వారసుడు అవుతాడు. అంతేకాని సంఘమును మనము విస్మరించి పరిశుద్ధ ప్రభురాత్రి భోజన సంస్కారం మనం ఆచరించకుండా వాటిని తిరస్కరించినప్పుడు మనకు ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మనకు స్థానం లేదు. నిత్య జీవమునకు మనకు అర్హులం కాము, మన పాపములు మనకు క్షమింపబడవు. కాబట్టి దేవుడిచ్చు ఆ యొక్క జీవాహారమును మనం పుచ్చుకోవాలని ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నాడండి. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగు చేయు క్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయన ముద్ర వేసి ఉన్నాడని చెప్పాడు. ఈ లోకంలో మనల్ని పోషించేవాడు ఆయనే. ఈ యొక్క క్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకనగా నారు వేసిన వాడు నీరు పోయకుండా మానడు, తప్పకుండా ఆయన మనల్ని పోషిస్తాడు. ఏ విధముగా చేతను మన కడుపు నింపేవాడు ఆయనే. ఈ లోకంలో ఆయన ఆహారం ఇవ్వకపోతే ధనవంతులు కూడా కడుపు నిండదు, పేదవారికి కూడా కడుపు నిండదు. కానీ మనకు ఆహారం అనుగ్రహించేవాడు ఆయనే. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ లోకంలో ఉండే ఆహారం మనం తీసుకోవాలి. ఇవి క్షయమైనదే, కానీ మీరు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడినట్టుగా పరలోకమందు అక్షయమైన ఆహారం కొరకు నువ్వు పొందుకోవాలంటే ఈ లోకంలో నువ్వు యేసుక్రీస్తు పైన విశ్వాసం ఉంచి మనము జీవించాలి. ఆయన మాత్రమే ఆయన అక్షయమైన ఆహారం మనకు అనుగ్రహించును. పరలోకంలో జీవవృక్షం ఉన్నదని బైబిల్ చెప్తున్నది, జీవజల నదులను బైబిల్ చెప్పుచున్నది. కాబట్టి మన యొక్క అంతిమ లక్ష్యము గమ్యము పరలోకమై ఉండాలనేసి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన మాత్రమే మన యొక్క ఆ యొక్క అక్షయమైన ఆహారం ఆయన మాత్రమే మనకు దయచేయండి. మరి అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆహారం కొరకు మీరు చింతించాల్సిన పని లేదని ఆయన చెప్పుచున్నాడు. చూడు, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 25-26 వచనంలో, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతపడవద్దు, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతపడవద్దు.
ఆ ఆహారము కంటే మీ ప్రాణమును, వస్త్రము కంటే మీ దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కొంతమందికి వారికి ఎప్పుడు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఉదయం తింటుంటే మధ్యాహ్నం ఏం చేస్తున్నామని భార్యను అడుగుతారు. మధ్యాహ్నం భోజనం చేస్తూ రాత్రికి నువ్వు ఏం చేస్తావని కూడా కొంతమంది తమ భార్యను అడిగే వాళ్ళు ఉంటున్నారు. వారికి ఎప్పుడు తిండి ధ్యాసే. ఇంకొంతమందికి అయితే ఏమి త్రాగుదామా, అవి నీరు కావచ్చు, మద్యపానం కావచ్చు, మరి ఇట్లాంటి దుర్వ్యసనాలు కావచ్చు. ఎప్పుడు చూసినా వారికి నీటి పైన, లేక మద్యపానం పైన, లేక ఆహారం పైన, లేక వస్త్రముల పైన ఏం ధరించుకుందామా, ఎలాంటి వస్త్రాలు ధరించుకుందామా అని తమ యొక్క ఇక్కడ బాహ్య వేషాల కొరికే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆహారము కంటే మీ ప్రాణమును, దేహము బట్టల కంటే, వస్త్రముల కంటే మీ దేహములు గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, అవి ఏ రోజు వాటికి చింతలేదు, దేవుడే వాటిని పోషించుచున్నాడు. మరి మనము ఆకాశ పక్షుల కంటే మిక్కిలి శ్రేష్ఠులు కారా అని అంటున్నాడు. మరి కఠినమైన మాట ఇంకోటి అంటున్నాడు మీకు ఫిలిప్పీ పత్రిక 3:19లో, ఇలాంటి ఆహారం కొరికే ఎప్పుడు ఆలోచించేవారు కావచ్చు, వస్త్రముల కొరికే ఆలోచించేవారు కావచ్చు, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడని దేవుడు వారిని హెచ్చరిస్తూ వస్తున్నాడు. కాబట్టి వాటన్నిటికంటే మనము దేవుడిచ్చు జీవాహారం కొరకు మనం కష్టపడాలని మనకు వాక్యం నేర్పిస్తూ ఉన్నదండి. యేసయ్య కూడా ఈ లోకంలో ఆయన పరిచయం చేసినప్పుడు ఆయన వారికి ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారాన్ని కూడా అనేక మార్లు ఆయన అందించినాడు. మీకు యోహాను సువార్త 6వ అధ్యాయం 3-13 ఈ యొక్క భాగము మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది, మార్కు సువార్తలో కనబడుతుంది, మరి లూకా సువార్తలో కనబడుతుంది, యోహాను సువార్తలో కూడా మనకు 4 సువార్తలను ఈ యొక్క మనకు సంగతి మనకు కనపడుచున్నది. ఏమనగా యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండెను. అప్పుడు పస్కా అను పండగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెప్పిద్దుమని ఫిలిప్పుని అడిగినాడు. కానీ అక్కడ వాక్యం చెప్పుచున్నది, ఆయన ఏమి చేయబోచున్నాడో ఆయన ఎరిగి ఉండియే ఫిలిప్పును అడిగినాడు. ఆ ఫిలిప్ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందో అని కనుక్కున్నప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నాయనా యేసయ్య, ఇక్కడ ఇన్ని వేల మంది ఉంటున్నారే, వీరిలో ప్రతివాడు కొంచెం తినుటకైనను 200 దేనారాల యొక్క రొట్టెలు మనకు కావాలి. 200 దేనారాలు అంటే సుమారు 100 రూపాయలు. ఆ కాలంలో 100 రూపాయలు అంటే కొన్ని లక్షల రూపాయలతో సమానం. మరి కొన్ని 200 దేనారాలు అవసరమైతాయి, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాయి అని ఫిలిప్తో అడిగినప్పుడు, అప్పుడు పేతురు సహోదరుడు అంద్రయ్య ఆయన దగ్గరకు వచ్చి, ఇక్కడ ఒక చిన్న పిల్లవాని దగ్గర 5 రొట్టెలు మరియు 2 చిన్న చేపలు ఉన్నవన్నప్పుడు, యేసయ్య వాటిని నా ఇద్దరికి తీసుకురండి నేను తీసుకుని వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ అక్కడ పచ్చిక బయలులో వారిని కూర్చుండబెట్టి సుమారు 5,000 మంది పురుషులు కూర్చున్నారట పచ్చిక బయలు పైన. మరి పురుషులతో పాటు వారి యొక్క భార్యలు, మరి స్త్రీలు, పిల్లలు వీరందరినీ కలుపుకుంటే సుమారు ఒక 20,000 మంది అక్కడ కూర్చొని ఉంటున్నారు. ఉన్నదేమో 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. యేసయ్య మరి ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలను ఆకాశం వైపు ఆ గంప ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారికి వడ్డించడం ప్రారంభించారు. మరి వడ్డిస్తున్నారు. గంపలో ఎక్కడి నుంచి రొట్టెలు వస్తున్నాయో, మరి గంపలో చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియలేదు. కానీ అక్కడున్న 20,000 మంది తృప్తిగా భుజించిన తర్వాత 12 గంపల నిండా వారు రొట్టెలు సమకూర్చినట్లుగా మనము వాక్యంలో చూస్తున్నామండి. అనగా యేసయ్య దగ్గర సమృద్ధి ఉన్నది. మీకు కీర్తన గ్రంథము 16:11లో ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు, దేవుని సన్నిధిలో మనకు సమృద్ధి కలదనేసి మనకు వాక్యం తెలియజేస్తున్నదండి. సుమారు 20,000 మందిని ప్రభువు అత్యద్భుతంగా అక్కడ వారికి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచి అక్కడి నుంచి పంపించడగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా వారు మొదటగా ఆయన వారికి ఆత్మీయ ఆహారం అందించినాడు, తర్వాత వారికి శారీరక ఆహారం కూడా అందించి వారిని తృప్తిపరిచి అక్కడి నుంచి పంపించటగా వాక్యంలో చూస్తున్నాం.
మరి మత్తయి సువార్తలో కూడా ఇదే ఉపమానంలో మరొక చోట కూడా యేసయ్య ఈసారి మరి 4,000 మందిని ఆయన పోషించినట్టుగా, అనగా 4,000 మంది పురుషులు అనగా ఇంకా స్త్రీలు, పిల్లలు, ఇంకా మిగతా వారిని మనం లెక్కేసుకుంటే మరొక 15,000-16,000 మంది, 20,000 మంది అక్కడ కూడా మనం కనబడుచున్నాడు. ఈ మాట మనకు మత్తయి సువార్త 15 మరి 32వ వచనంలో యేసయ్య వద్దకు జన సమూహములు వచ్చినప్పుడు ఆయన వారికి బోధించి దాదాపు 3 రోజులు అయిపోయినాయి. 3 రోజుల పాటు వారు యేసయ్య చెప్పే బోధనను అలాగే వారు వింటూ తన్మయంతో, సంతోషంతో, విశ్వాసంతో వారు వింటున్నారు. మరి 3 రోజుల తర్వాత వారు దారిలో మూర్ఛిల్లిపోతారేమో అని శిష్యులకు మీరు వారికి ఆహారం పెట్టి పంపించడన్నప్పుడు మన యొద్ద కేవలం 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి తండ్రి అని వారు తెలియజేసినప్పుడు యేసయ్య వాటిని నా యొద్దకు తీసుకోరడని యేసయ్య వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి వారందరికీ ఆహారం సమృద్ధిగా వారికి వడ్డించిన తర్వాత మిగిలిన ముక్కలు వారు పోగు చేసినప్పుడు దాదాపు 7 గంపల నిండా మిగిలిన రొట్టె ముక్కలు, చేప ముక్కలు వారు సమకూర్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామండి. అనగా దేవుడు మనల్ని ఆత్మీయంగానూ పోషిస్తాడు, శారీరకంగానూ పోషిస్తాడు. తప్పకుండా ఆయన మనల్ని పోషించువాడనే ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొద్ద వచ్చే వారికి, దేవుని పైన విశ్వాసం ఉంచే వారికి మనం ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అనే చింత మనకు అవసరమే లేదు. తప్పకుండా ఆయన మనల్ని పోషిస్తాడు. మన యొక్క ఆకలి ఆయనకు తెలుసు, మన యొక్క అవసరత, ప్రతి అవసరత ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన యొక్క బలిష్టమైన చేతుల క్రిందకి మనం వచ్చినట్టయితే మన యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుని పైన మనం విశ్వాసం ఉంచాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క తాత్కాలికమైన ఆనందం కొరకు, తాత్కాలికమైన సంతోషం కొరకు కాకుండా మనము పరలోకము మందున్న శాశ్వతమైన సంతోషం కొరకు, శాశ్వతమైన ఆనందం కొరకు, శాశ్వతమైన రాజ్యం కొరకు, ఆ నిత్య జీవం పొందుకోవడానికి మన యొక్క పయనం మనం సాగించాలని మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా ఆ యొక్క గురి కలిగి జీవిద్దాం. దేవుని పైన విశ్వాసం కలిగి జీవిద్దాం. ఆయనే మనల్ని తృప్తిపరచువాడు, ఆయనే మనల్ని పోషించువాడు, ఆయనే మనకు పరలోక రాజ్యమును, నిత్య రాజ్యమును మనము ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్.